హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు బ్రిటిష్ యాక్ట్స్ 1773 నుంచి 1947 దాకా బ్రిటిష్ చట్టాల గురించి నేను మీకు ఒక విశ్లేషణాత్మకమైన వివరణ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ యాక్చువల్ యాక్ట్స్ గురించి వెళ్తాము. ఈ పర్టికులర్ పార్ట్లో వీటిని ఎలా అప్రోచ్ కావాలి, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది చెప్తాను. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్క యాక్ట్ తీసుకొని, చార్టర్ యాక్ట్స్ కావచ్చు, జిఓఏ యాక్ట్స్ కావచ్చు, సపరేట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. రిమెంబర్ చేయడానికి చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే సివిల్స్లో కానీ ఎక్కడైనా ప్రిలిమ్స్లో ముఖ్యంగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి దీంట్లో. అలాగే మెయిన్స్లో కూడా ఉపయోగపడతాయి. అందుకోసం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అది రైట్ అప్రోచ్ కాదు. సో దాన్ని ఏం చేయాలంటే అన్ని యాక్ట్స్ ఒక్కసారిగా చదవాలి. ఒక్కొక్క యాక్టు ఒకసారిగా చదివితే అట్లా అనలైజ్ చేయలేము. ఆల్ అట్ వన్స్ చేయాలా, అన్నీ చదవాలి ఒకసారి. అది ఎలా అనేది చూపిస్తాను. అది చదవాలంటే కంపేర్ చేసుకుంటూ, ఎట్లా ఎవాల్వ్ అవుతుందో అర్థం చేసుకుంటూ, ఎందుకు చేసినారో అర్థం చేసుకుంటూ పోవాలి. సో కొంతవరకు డేటా ఇంటర్ప్రిటేషన్ టెక్నిక్స్ కూడా వాడుకోవాలి. సో ఈ ఇయర్స్ ఉన్నాయి, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఏంటి, వీటిల్లో ఏమన్నా ఒక రకమైన అండర్స్టాండ్ చేసుకోవచ్చా నెంబర్స్ని బట్టి. సో ఆ రకమైన డేటా ఇంటర్ప్రిటేషను ప్యాటర్న్స్ ఉంటాయి, వాటిల్లో ట్రెండ్స్ ఉంటాయి. సో ఏంటి ప్యాటర్న్, ట్రెండ్ ఎలా ఉంది, ఎందుకు నెక్స్ట్ ఏం జరిగింది, అది చూడాలి. దాన్ని క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఒక్కసారిగా మనం ఏం చేయాలి, ఈ యాక్ట్స్ అన్నిటినీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు హిస్టరీ, ఇక కాన్స్టిట్యూషన్ కూడా అర్థమవుతుంది. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒక రోజులో వచ్చిండేది కాదు. అంబేద్కర్ ఏదో నలుగురిని కూర్చొని పెట్టుకొని అప్పటికప్పుడు ఊహించి రాసినట్టు కాదు. ఇది ఆల్రెడీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ 1935 యాక్ట్, జిఓఏ యాక్ట్ ఉంది కదా, ఆ షేప్ తీసుకునింది. దాన్ని బేస్ చేసుకొని తర్వాత వీళ్ళు ఇలా చేయడం జరిగిందనమాట ఈ మన కాన్స్టిట్యూషన్ని. సో కాన్స్టిట్యూషన్ హిస్టరీ అంటే కూడా ఈ యాక్ట్స్ అన్నీ అర్థం చేసుకోవాలి. సో ఇది పాలిటీ వస్తుంది, అలాగే హిస్టరీలో కూడా వస్తుంది ఇదంతా. తర్వాత రీజన్స్ బిహైండ్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మనము వాట్ హ్యాపెండ్ అనేది చదువుతూ ఉంటాం, వెన్ ఇట్ హ్యాపెండ్, వేర్ ఇట్ హ్యాపెండ్ అనేది చదువుతుంటాం. వాట్, వెన్, వేర్ కాదు, వై ఇట్ హ్యాపెండ్. సో హిస్టరీలో అతి ముఖ్యమైన ప్రశ్న మనం ఇప్పుడు వేయాల్సింది వై ఇట్ హ్యాపెండ్. అది తెలిస్తే అండర్ కరెంట్స్ తెలుస్తాయి. అండర్ కరెంట్స్ తెలిస్తే ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా అట్లాంటి అండర్ కరెంట్స్ని బేస్ చేసుకొని, సో ఇది ఒక ఎవల్యూషను. ఇది అనలిటిక్స్లో ఎక్కువ వాడతారనమాట. ఎట్లా దాని బేసిక్గా వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇట్ అనేది చూస్తే వై ఇట్ హ్యాపెండ్ అనేది తెలిస్తే ఆ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఏమవుతుందో కూడా అనలైజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ట్రెండ్స్ చూసినామంటే కూడా వై ఇట్ హ్యాపెండ్ మీద, లైక్ పానిపట్లోనే ఎందుకు జరిగింది ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్. సో అలాగా యుద్ధాలన్నీ అక్కడ ఎందుకు జరిగాయి, అలాగా ప్రతిదానికి వాళ్ళు అండర్ కరెంట్స్ వై అని అడుగుతున్నారు మెయిన్స్లో. సో ఒక హిస్టరీ అయినా కానీ అదొక అనాలిసిస్ లాగా, ఒక ప్రెడిక్షన్ కోసం లాగా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే వై దే ఎనాక్టెడ్ దీస్ యాక్ట్స్ చాలా క్లియర్గా అర్థమైపోద్ది మనకు అప్పుడు. హిస్టరీ మోడర్న్ ఇండియాలో ఏం జరిగిందో, అసలు ఎందుకు ఈ యాక్ట్స్ వచ్చాయి, వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దిస్, వాట్ వర్ ది డైనమిక్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఇది అర్థం చేసుకుంటే. మనం పైనే కొంచెమే చూస్తున్నాం. మన కళ్ళు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు ఎక్స్రే కళ్ళు అయితే లోపలికి వెళ్ళి చూస్తాయి కదా, అట్లా చూడాలి. నేకెడ్ అయితే అట్లా పైన చూస్తే ఏదో యాక్ట్ అంట, ఇది గుర్తుపెట్టుకోవాలా మనము, అంతవరకే ఉంటాం. కానీ ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి మనం. సో ఎస్పెషలీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇట్లా చేస్తే. ఫస్ట్ అప్పుడు ఉన్నింది విజయనగర సామ్రాజ్యం లాగానో లేకంటే మొఘల్స్ లాగానో కాదు వీళ్ళు. మనం అట్లా చూసుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనుకొని అదేదో ఒక రూలర్స్ లాగా, వాళ్ళ రూలర్స్ నేచర్ వేరుంటారు. ఎనీ టైం పవర్ కోసం ఉంటారు వాళ్ళు, అది వేరే కథ ఉంటుంది. ఇది వీళ్ళది అట్లా కాదు. వీళ్ళు ట్రేడర్స్, ఇట్స్ ఏ కంపెనీ, ఇట్స్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ టోటలీ.
ఈ కంపెనీ కాన్సెప్ట్ వేరు. అంతకుముందు వచ్చిన మనకు ఎప్పటి నుంచినో అలెగ్జాండర్ గారి నుంచి లెక్కలేసుకొని ఎవరెవరు ఎందుకు వచ్చారు అదంతా వేరు. గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఎవరైనా, లేకుంటే ఇక్కడ ఉన్న ఇండియన్ రూలర్స్ ఎవరు వచ్చినా ఇక్కడ వాళ్ళే అయిపోయారు. ఏం సంపాదించుకునే వాళ్ళు ట్యాక్స్లో ఇక్కడే ఖర్చు పెట్టుకున్నారు, బయటికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఫ్రమ్ అవుట్ సైడ్ అక్కడే కూర్చొని ఇక్కడి నుంచి డబ్బులు సంపాదించుకోవడం ఎలాగా ట్రేడ్ అనేది వాళ్ళు మొదలుపెట్టారు. ఇట్స్ ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్. సో నేనేం చెప్తున్నానంటే ఇలా ఉంది కదా మన దేశము. ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ బికాస్ ఇంకా పెంచుకున్నాం, అది మన చేతిలో ఉన్నా లేకున్నా. సో ఇట్లా ఉంటుంది. ఇక్కడే రాజులు వస్తారు, ఎక్కడి నుంచినో వస్తారు, లేకుంటే ఇక్కడ వాళ్ళే ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఇక్కడే పుడతారు, ఇక్కడే చనిపోతారు, ఇక్కడే ఆస్తులు ఉంటాయి, ఎక్కడికి పోవు. కానీ ఇక్కడెక్కడో ఉండి ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ మ్యాక్సిమం ఇక్కడికి డబ్బులు సంపాదించుకోవడం ఎలాగా అని చూసేది కంపెనీ. ఇప్పుడు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, అవి అంతే కదా. ఇక్కడ ఉంటాయి, ఇక్కడి నుంచి డబ్బు సంపాదించి ఇక్కడికి తీసుకెళ్ళిపోవాలా వాళ్ళ ప్లేస్లోకి అని ట్రై చేస్తుంటారు మల్టీనేషనల్ కంపెనీస్, అప్పుడైనా ఇప్పుడైనా. అది మనం చూడాలి. ఇప్పుడు రాజులు అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్లు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, ఎవరైనా మినిస్టర్లు, పొలిటీషియన్స్ ఇప్పుడు ఎత్తపోయి ఇక్కడ డబ్బులు మళ్ళీ ఏ స్విస్ బ్యాంకులోనో పెడుతున్నారు, అది వేరే విషయం. ఆ రోజుల్లో అట్లాంటివి ఏం ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ రాజులు ఇక్కడే ఉండేటోళ్ళు, ఆస్తులు ఇక్కడే ఉండేటివి. కానీ ఈ కంపెనీ నేచర్ వేరు. ఈ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిలీవర్ కంపెనీ తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, సోపులు అమ్ముకుంటారు, పేస్ట్లు అమ్ముకుంటా అంటారు. వాళ్ళకి రాజ్యం వచ్చిందంటే ఎలా ఉంటుంది, ఆ టైప్ ఆలోచించుకోవాలి మనం. సో వీళ్ళకి ఏం చేశారు, ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక పెద్ద కంపెనీ. ఆ కంపెనీ ఏం చేసింది, ఒక 3 బ్రాంచ్లు పెట్టుకునింది, కోల్కతా, బాంబే, మద్రాస్. వాళ్ళకి ఎక్కడైతే సీపోర్ట్స్ ఉంటాయో అక్కడంతా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు బ్రాంచెస్ పెట్టుకున్నారు. వాళ్ళ బ్రాంచెస్కి ఇంకా సెక్యూరిటీ బాగా ఎక్కువ పెట్టుకున్నారు. స్టాక్ పాయింట్స్, ఇవి స్టాక్ అంతా ఉంటుంది కదా, ఎవరు దొంగలు ఎత్తుకొని వచ్చి, లేకుంటే లోకల్గా చీఫ్స్ ఉంటారు, లేకుంటే ఎవడో దండు ఉంటుంది, ఇంతమంది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చి ఎక్కడ అటాక్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోతారు అని సెక్యూరిటీని పెట్టుకున్నారు. మన సెక్యూరిటీ లాంటి వాళ్ళే, కాకపోతే అక్కడ రియల్ గన్స్ అన్నీ పెట్టుకొని అక్కడ ప్రొటెక్షన్ పెట్టుకున్నారు. దట్స్ వాట్ హౌ ఇట్ హ్యాపెండ్ అనమాట. వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి, మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్. సో వాళ్ళు ఏంటి, ట్రేడర్స్, దే ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడుంది, ల్యాంకెస్టర్, లండన్ ఎక్కడో ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. సో అప్పుడు ఇదే కాదు కంపెనీ, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో ఇంకా వేరే కంపెనీస్ కూడా చాలా కంపెనీస్, ఇప్పుడు షోర్ పోర్టర్స్ సొసైటీ కావచ్చు, రాయల్ మెయిల్ కావచ్చు, ఇట్లా 1498, 1516 ఇట్లా చాలా కంపెనీస్ వచ్చాయి. అయితే ఇంకా ఇది ఈ టైంలో వచ్చిన ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో వచ్చిన కంపెనీస్ని చూసుకుంటే వేరే కంట్రీస్ నుంచి కూడా కంపెనీస్ వచ్చాయి. అప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీ, డచ్ వాళ్ళు వెస్ట్ ఇండియా కంపెనీ, మనకు సంబంధం లేదు, అది వెస్ట్ ఇండీస్. తర్వాత డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, తర్వాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664, 1616 ఇలాగా వచ్చాయి. సో ఇక్కడ ఏమైంది, వాళ్ళు ట్రేడ్ కోసం వచ్చారు ఈ కంపెనీస్. అయితే వేరే కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కూడా ట్రేడ్ కోసం ఇక్కడికి వచ్చాయి. వాళ్ళ మధ్యలో ఫైట్స్ జరిగేటివి బాగా, ఫ్రెంచ్ బ్రిటిషు, లేకుంటే డచ్ బ్రిటిష్, వాళ్ళు కొట్టుకునేటోళ్ళు, మోనోపలి వాళ్ళ కోసం వాళ్ళు వీళ్ళని అటాక్ చేసేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చి కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు ప్రైజెస్ వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైజ్కి తీసుకోలేరు, వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైజ్కి అమ్మలేరు. కాబట్టి కాంపిటీషన్ని ఎలిమినేట్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు WTO లాగా అప్పుడు లేకుండే, అందుకోసము ఎవరికి వాళ్ళు అదర్ కంపెనీస్ని ఎలిమినేట్ చేయడం ఎట్లా అని చూసేటోళ్ళు కాంపిటీషన్ కోసం. సో వీళ్ళంతా యూరోపియన్స్, వాళ్ళందరూ సేమ్ పర్పస్తో వచ్చారు. ఇక్కడున్న స్పైసెస్, ఇక్కడున్న మంచివన్నీ తీసుకెళ్ళిపోయి సిల్క్ అక్కడ అమ్ముకోవడం, అక్కడ ఏమన్నా ఇక్కడ అమ్మడము, చీప్ ప్రోడక్ట్, ఇండస్ట్రియలైజేషన్ జరిగింది కాబట్టి. సో ఇలాగా చేసుకుంటూ కాంపిటీషన్ ఎలిమినేట్ చేసుకోవడము, ప్లస్ చిన్న చిన్న రాజ్యాలు ఒకరికొకరు సపోర్ట్ చేసి ఏదో డబ్బులు సంపాదించుకొని ప్రాప్తం సంపాదించుకోవడం కోసం.
మెల్లిమెల్లిగా వేరే వాళ్ళని ఎలిమినేట్ చేసి వీళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది కదా అర్థమైపోయి వీళ్ళని సపోర్ట్ మెల్లిగా వాళ్ళనే తీసేయడము, ఆ రాజులను తీసి వీళ్ళే అక్కడ రాజుల్లాగా అయిపోవడం. ఎందుకంటే ఇంకా అమ్ముకుండే పని ఉండదు, వీళ్ళు ఇష్టం వచ్చిన రేటుకు వీళ్ళు ఇచ్చేస్తారు, ఇష్టం వచ్చిన రేటుకు వీళ్ళు తీసుకుంటారు ఏం కావాలన్నా కానీ. ట్రేడర్స్కి ప్రైస్ డిసైడ్, ఇప్పుడు సోప్ అమ్ముకుంటా అన్నాడు, 50 రూపాయలకి అమ్ముతా అంటాడు, వాడే ఇంక రాజు అయిపోయినాడు అనుకో, సోపుల రాజు. వాడేం చేస్తాడు, ఒక 500 రూపాయలకి తీసుకో అంటాడు. ఆడ అమ్మడం ఏముంది, అక్కడ దౌర్జన్యం అంతే, తీసుకోవాల్సిందే మనం. లేకుంటే నీది ఎంత అంటాడు, ఇంత అంటే ఇచ్చేసేయి, నీది ఇంత తక్కువ రేటుకి ఇచ్చేయని తీసుకుంటాడు, లేకుంటే ఊరికే ట్యాక్సులు కట్టంటాడు. ఈ రకంగా తయారైపోయినాడు అనమాట వాడు. ఇది వాళ్ళ నేచర్ ఆఫ్ కంపెనీ. ఆ కంపెనీ రూల్ అది. కంట్రీ రూల్డ్ బై ఏ కంపెనీ. ఒక మల్టీనేషనల్కి, ఏ యూనిలీవర్కో లేకుంటే ఇంకొకరికో ఇచ్చేసామనుకో కంపెనీని, ఆ కంపెనీ రూల్ చేస్తే ఏం చేస్తుంది, మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్ చేసుకుంటుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. కానీ రెగ్యులేట్ చేయాలి దాన్ని. తర్వాత ఏం జరిగింది అది నేను చెప్తాను. అప్పుడు డైనమిక్స్ ఎలా ఉండేటంటే, ఈ యాక్ట్స్ క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఇది బిఫోర్ 1857, మళ్ళీ ఆఫ్టర్ 1857. సో ఈ రెండు లెక్కలు తీసుకుంటే మనము ఎలా జరిగేటివి యాక్ట్స్ అంటే, ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దే మ్యాక్సిమైజ్ ది ప్రాఫిట్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడెక్కడో ఉంటారు, బ్రిటిష్. సో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే క్వీను వీళ్ళకి చార్టర్ ప్రకారము వాళ్ళకి హక్కు ఇచ్చింది, అక్కడ చేసుకోండి మోనోపోలీ మీరు అట్లా వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ కొంతమంది ఉన్నారనమాట. వీళ్ళెవరు, రాజా రామ్మోహన్ రాయ్ లెక్క తీసుకో, రాజా రామ్మోహన్ రాయ్. ఇతను ఇక్కడ ఉన్న హిందూయిజంలో ఉన్న ప్రాబ్లమ్స్ చూశాడు, సతీ కావచ్చు ఇట్లాంటివన్నీ. ఇవి రిఫార్మ్ చేయాలా, ఇవి మార్చాలా అని అతనికి అభిప్రాయం. అలాగే బ్రిటిష్ వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్ సైంటిఫిక్గా ఉంటారు, అది మనం నేర్చుకోవాలి. క్రిస్టియానిటీలో కూడా చాలా మంచి ఉంది. ఇలాగా అతను అభిప్రాయం చేసుకొని ఇప్పుడు హిందూయిజం మార్చుకోవాలి వీటిని బేస్ చేసుకొని. హిందూయిజం నుంచి క్రిస్టియన్స్ అయిపోవాలని కాదు, హిందూస్లోనే ఇలాంటి చేంజెస్ రావాలనేసి ఆయన అభిప్రాయం. ఈయన ఏంటంటే ఇదో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కలుపుకొని సతీ అని, అబాలిషన్ యాక్ట్ ఇట్లాంటి యాక్ట్స్ చెప్పుకుంటూ, తర్వాత ఇప్పుడు 1833 వచ్చి చార్టర్ యాక్ట్ తీసుకుంటే ఇంకా క్రిస్టియానిటీ రావాలి, అట్లా వస్తే తప్పించి వీళ్ళకున్న అంధకారం ఎక్కడికి పోదు, దే ఆర్ ఇన్ డార్క్ ఏజెస్, మనకున్న గ్రేటెస్ట్ ఎన్లైటనింగ్ క్యాపబిలిటీస్తో వాళ్ళని ఎన్లైటన్ చేసేయాలా అనే అభిప్రాయము ప్రజల మీద. సో వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ, ఎందుకు ట్యాక్సులు తీసుకోవాలా, వాళ్ళు ట్రేడ్ చేసుకోవాలంతే కదా. కానీ ట్యాక్సులు తీసుకోవాలంటే ఏంటి, మేము వీఆర్ గివింగ్ యూ ప్రాపర్ గవర్నెన్స్, మిమ్మల్ని సివిలైజ్ చేస్తాం కాబట్టి మీకు మీరు రూల్ చేసుకోలేరు, మేమే చేస్తాం అనే కాన్సెప్ట్. సో దాంతో ఇట్లాంటి చట్టాలన్నీ వస్తున్నాయన్నమాట. దాంతోపాటు మేజర్ యాక్ట్స్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని నియంత్రించడం ఎట్లా, దీన్ని రెగ్యులేట్ చేయడం, దాని మోనోపొలి తీసేయడం, దానికి పొలిటికల్, ఇప్పుడు అంతా మొత్తం కంట్రీ అంతా 3 బ్రాంచెస్, దాన్ని పొలిటికల్గా యాక్టివిటీస్ కూడా బిజినెస్ ఒకటే కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కంట్రీ, పాలిటిక్స్ అవన్నీ చూసేలాగా మెల్లిమెల్లిగా దీన్ని రిఫైన్ చేసుకుంటే చట్టాలు తీసుకుంటూ వస్తున్నారు. దట్స్ హౌ దిస్ డైనమిక్స్ వర్క్డ్. అదే ఆఫ్టర్ 57 తీసుకోండి. ఆఫ్టర్ 57 ఏమైపోయింది, ఇంకా బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్గా వచ్చేసింది ఇక్కడికి, రాయల్ క్రౌన్. సో కరోనా టైప్ అనుకోండి, ఇది క్రౌన్, నెత్తికి ఇట్లా కిరీటాలు ఉంటాయి. సో ఈ క్రౌన్ వచ్చేసింది, డైరెక్ట్ రూల్. ఇక్కడ ఏమైపోయింది, ఫస్ట్ దాదాబాయి నౌరోజీ లాగా కొంతమంది కనుక్కున్నారు. ఇది ఏమైపోయిందంటే నిజానికి ఇది దొంగలు పడ్డట్టు అయిపోయింది అనమాట. ఇంట్లో దొంగలు పడ్డారు, మన దేశంలో దొంగలు పడ్డారు అనమాట వీళ్ళు, బ్రిటిష్ దొంగలు. కానీ మనకు తెలియదు, దొరలు అనుకుంటున్నాం, వీళ్ళు దొంగలు కాదు, దొంగలు పడ్డారు, నిజంగా పడ్డది దొంగలు, కానీ దొరలు అనుకున్నాం, కన్ఫ్యూజ్ అయినాం. వీళ్ళు దొరలు, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ పద్ధతి చూసి వాళ్ళు వచ్చి మమ్మల్ని రీఫార్మ్ చేస్తున్నాము, ఇక్కడ లేడీస్కి అన్యాయం జరిగిపోతుంది, ఇక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయి, నరబలులు ఉన్నాయి, మీకేం తెలీదు, మేము వచ్చామంటే అవును అనుకొని వీళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచినో వచ్చారు మంచోళ్ళు,
మనకు మంచి చేస్తున్నారు, ఎవరైతే ఏముంది అంతకుముందు కూడా ఈ పాలగాళ్ళు కావచ్చు ఏదో వీళ్ళంతా ఏం మంచోళ్ళు ఏం కాదు కదా, ఒకడు కాకపోతే ఒకడు ఎవడైతే మనకేంలే అనేటట్టు ఉన్నారు ప్రజలు. వీళ్ళు దొంగలు నిజానికి. ఎందుకు దొంగలు? ఇక్కడి నుంచి వెళ్తూ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఈ దేశం నుంచి. కంట్రీ పర్స్పెక్టివ్లో చూస్తే, ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో వాళ్ళేం దొరల్లాగానే కనిపిస్తున్నారు ఎవరైతే మనకేం అనుకుంటున్నాం, కానీ ఓవరాల్గా వెళ్ళిపోతుంది. అది దాదాబాయి నౌరోజీ పసికట్టేశాడు. ఓ వీళ్ళు దొరలు కాదు బాబు, దొంగలు, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనేది ఈయన కనిపెట్టేశాడు. కనిపెట్టి మనం నిద్రపోతున్న టైంలో వాళ్ళు రాత్రిపూట ఎత్తుకొని వెళ్ళిపోతున్నారయ్యా, మనం నిద్ర మేల్కోవాలా అని చెప్తాడు. సో ఇలాగా చాలామంది అర్థం చేసుకున్నారనమాట ఆ టైంలో. ఫస్ట్ ఆ స్టేజ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైపోయింది, 1857 రివోల్ట్ తర్వాత ఇవన్నీ మొదలైనాయి అన్నమాట అర్థం చేసుకోవడం. అర్థం చేసుకుంటూ ఇంకా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువైపోయిన తర్వాత 1885 ఒక ల్యాండ్ మార్క్. అదేమంటే ఈయన దాదాబాయి నౌరోజీ కూడా ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు కాంగ్రెస్ 1886కి వస్తే. సో మెల్లిగా వీళ్ళు అర్జీలు పెట్టడం, లేదు మీరు ఇట్లా మీరు మాకు అది చేయండి ఇది చేయండి, మెల్లిగా వాటిని బేస్ చేసుకొని యాక్ట్స్ రావడం మొదలుపెట్టాయి. వీళ్ళకు కొంత ప్యాసిఫై చేయాలి కదా, వీళ్ళు తెలివైన వాళ్ళు తెలివి తెచ్చుకొని అడుగుతున్నారు, అట్లా మొదలైందనమాట. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళకి 1909 దాకా అలాగే ఉండేది. ఆ టైం నుంచి 1885 నుంచి 1909 దాకా వీళ్ళు ఏదో అర్జీలు పెట్టడం, వాళ్ళు చేయడం, వీళ్ళని ప్యాసిఫై చేయడం కోసం, మళ్ళా మోడరేట్స్ ఉంటారు, వాళ్ళని ప్యాసిఫై చేయాలి మోడరేట్స్ని, అందుకోసము 1909 యాక్ట్. కానీ తర్వాత ఏమైంది, గాంధీ గారు వచ్చారు, హోమ్ రూల్ వచ్చింది, వీటితో ఉద్యమాలు వచ్చాయి. అర్జీలు పరిస్థితి పోయింది, ఉద్యమాలు వచ్చేసాయి. ఉద్యమాలకు బేస్ చేసుకొని రెస్పాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. సో 1919 అట్లాంటిదే. తర్వాత అల్టిమేట్లీ 1935 యాక్ట్. ఇది చాలా, ఇప్పుడు గాంధీ గారు నాన్ కోఆపరేషను, సివిల్ డిసోబీడియన్స్ ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో 35, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా 1947. సో క్విట్ ఇండియా, వరల్డ్ వార్, ఇన్ని కారణాల వలన, ఈ కొన్ని ఎక్స్టర్నల్ కారణాలు అంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 ఉన్నాయి. సో ఆ కారణాల వలన ఈ యాక్ట్స్ వచ్చాయన్నమాట. ఈ యాక్ట్స్ ఊరికే రావు. ఏ యాక్ట్ రావడానికైనా ఒక కారణం, బలమైన కారణం ఉంటుంది. వాళ్ళు ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ కోసము 1857 దాకా వచ్చిన యాక్ట్స్ అన్నీ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ కోసం అయితే, ఇంకా 1857 తర్వాత వచ్చినట్టు మేజర్గా డిమాండ్స్ ఆఫ్ ది పీపుల్, వాళ్ళ అవేర్నెస్ పెరగడము, దానివల్ల చేయక తప్పని పరిస్థితుల్లో చేసుకుంటూ వచ్చిన యాక్ట్స్, ఇచ్చుకుంటూ వచ్చిన కన్సెషన్స్. ఇప్పుడు ఇయర్స్ ఉన్నాయి. ఇయర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, సో అది చూసామంటే ఇయర్స్ని 1773, 1784, 1793, 1813, 1833, 1853, 1858, 1861, 1892, 1909, 1919, 1935, 1947. ఇవి మేజర్ యాక్ట్స్. ఇంకా మైనర్ యాక్ట్స్ చాలా ఉన్నాయి. ఇవి మేజర్ యాక్ట్స్. ఈ మేజర్ యాక్ట్స్లో ఏంటన్నా మనకి ఒక ట్రెండ్ కనిపిస్తుందా, ఎట్లా వీటిని గుర్తుపెట్టుకోవాలా అని చూస్తే 73, 93, 20 ఉంది కదా, ఇది ఒక సిరీస్ ఉంటుంది కదా, నెంబర్ సిరీస్, అట్లా చదవండి వీటిని. 73, 93కి ఒక 20, 93, 1813 ప్లస్ 20, 1813కి 20 కలిపితే 1833, దానికి 20 కలిపితే 1853. తర్వాత చూస్తేనేమో ఆ 20 రూల్ వర్క్ అవట్లే. సో 5 నెంబర్లకు మాత్రమే 20 రూల్ వర్క్ అయింది. అసలు ఎందుకు అట్లా 20 మధ్యలో ఏంటి 1784 ఎందుకు వచ్చింది, అది 20 ఎందుకు లేదు? సో ఇప్పుడు అర్థం చేసుకునేది ఏంటి, 1773 నుంచి 1853 దాకా, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒకటి అయిపోయింది, ఇక్కడి నుంచి ఏదో మారింది, అది ఒకటి అర్థమైంది. సో మధ్యలో 1784 వచ్చింది, మిగిలిన 5 20 డిఫరెన్స్తో ఉన్నాయి. ఎందుకు అది చూసామంటే, అప్పుడు 20 ఇయర్స్ ఇంటర్వెల్ ప్రకారము ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. రాయల్ చార్టర్ ప్రకారం వీళ్ళు వచ్చారు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ,
20 ఏళ్ళు మీరు చేసుకోండి అని మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు చేసుకోండి. ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్ లాగా భూమి ఉంటుంది, ఇది మీరు ఒక సంవత్సరం దున్నుకోండి. లేకుంటే మనము రెంటల్ ప్రాపర్టీ ఉంటుంది 11 months, లేకుంటే ఇన్ని సంవత్సరాలు. కొన్ని బ్యాంక్స్ వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాయి 15 years అగ్రిమెంట్, అలాగా చేసుకుంటున్నాయి ఇప్పుడు. సో ఒక 10 years చేసుకునేవి ఉన్నాయి కంపెనీ బ్యాంక్స్. అలాగా వీళ్ళు ఏం చేశారంటే 20 years అగ్రిమెంట్ లాగా పర్మిషన్ ఇచ్చేశారు. 20 years మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ట్రేడ్ చేసుకోండి అని చెప్పి పర్మిషన్. అలాగా 20 years అయిన తర్వాత మళ్ళీ చేయాలి కదా, 1773కి ఇచ్చారు ఒకసారి, మళ్ళీ 1793కి రెన్యూ చేయాల్సి వచ్చింది, మళ్ళీ +20 1813కి, మళ్ళీ +20 1833కి, మళ్ళీ +20 1853కి. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు 5 యాక్ట్స్ గుర్తుండిపోతాయి మనకి. చార్టర్ యాక్ట్స్, చార్టర్ ఇస్తున్నారు కాబట్టి చార్టర్ యాక్ట్స్ అనమాట ఇవన్నీ. చార్టర్తో మొదలైంది కంపెనీ, బ్రిటిష్ చార్టర్. సో అది ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నాడు చార్టర్ యాక్ట్స్. అది 2020 గుర్తొచ్చేది. ఇంకా 1784 ఉంది. అదేంటంటే 1773 చేశారు కానీ ఇమ్మీడియట్గా దాంట్లో కొన్ని తప్పుల్లాగా అనిపించాయి, దాన్ని మాడిఫై చేసుకోవాలని 1784 పెట్టారు. మిగిలినటువన్నీ 20 years చేసుకుంటా వచ్చారు. అది అప్ టు 1853 యాక్ట్. తర్వాత ఏం జరగకుండా ఉందంటే ఏమయ్యేదో తెలియదు. 53కే ఇంకా 20 years అని కూడా క్లారిటీ రాలే కాబట్టి అక్కడ 57 నుంచి మార్పు వచ్చింది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. 57 తర్వాత 58 వచ్చేసింది. 57 కారణంగా 58 వచ్చింది ఇమ్మీడియట్గా. 57 ఇంపాక్ట్ అది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు. ఇంకా 20 year ఇంటర్వెల్ లేదు. సో ఇవి బేసిక్గా ఇయర్స్ ఏంది, ఎందుకు అలా వచ్చాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా రోల్ ఆఫ్ కంపెనీ గురించి మనం వచ్చామంటే ఇంకా రెగ్యులేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట 1773లో. ఇట్ ఈస్ కాల్డ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటారు. అందుకే 1773లో దాన్ని రెగ్యులేట్ చేయడం. సో ఎట్లా రెగ్యులేట్ చేశారు, ఇప్పుడు సర్వెంట్స్ ఉన్నారు కంపెనీ, ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ ప్రైవేట్ ట్రేడ్ ఆర్ యాక్సెప్టింగ్ ప్రజెంట్స్. ఎవరికి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఏదో కొనుక్కొని బ్రీడ్ అక్కడ అమ్మేసి అక్కడి నుంచి తెచ్చుకుంటా అంటారు అనుకో ఈ ఎంప్లాయీస్. అప్పుడు ఆ కంపెనీకి ఎట్లా, కంపెనీ ఎంప్లాయీస్కి డిసిప్లిన్ పెట్టాలని చెప్పి ఎంప్లాయీస్ అట్లా చేసుకోవడానికి లేదు. వాళ్ళు ఇంకొకటి, వీళ్ళు చిన్న చిన్న రాజులు మహారాజులు లేకుంటే జమీందారులు ఇట్లుంటారు కదా, వాళ్ళు వచ్చి గిఫ్ట్లు ఇస్తారు. ముందు చక్రవర్తులకి ఇచ్చేటోళ్ళు కదా, అట్లా ఎంప్లాయీస్కి ఇచ్చేసి పని చేయించుకుంటారు. వాళ్ళకి ఫేవరబుల్గా వీళ్ళు వెళ్ళిపోతారేమో, కంపెనీ ప్రాఫిట్స్ దెబ్బతింటాయని వాళ్ళు గిఫ్ట్లు తీసుకోకూడదు అని రూల్ పెట్టారనమాట. ప్రైవేట్ ట్రేడ్ చేయకూడదు, గిఫ్ట్లు తీసుకోకూడదు 73లో. మళ్ళీ 84కి వచ్చామనుకో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఫామ్ చేశారు. సో అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ అఫైర్స్ కూడా యాడ్ చేశారనమాట, ఇది ఓన్లీ బిజినెస్ కాకుండా. మళ్ళీ 1813 వచ్చినాం అనుకో, ఈ కమర్షియల్ మోనోపలీ దాన్ని తీసేశారు 1813లో. కమర్షియల్ మోనోపలీ తీసేసి ఒక టీ, ఓపియం ట్రేడ్ విత్ చైనా అట్లాంటివి మాత్రమే మిగిలాయి. మళ్ళీ 33కి వచ్చారనుకో, టోటల్ మోనోపలీ ట్రేడ్ పోయింది చైనాతో కానీ ఈస్ట్ ఫార్ ఈస్ట్తో కానీ. సో ఒక ట్రేడింగ్ కంపెనీ లాగా కూడా సీజ్ అయిపోవడం మొదలుపెట్టింది. వీళ్ళకి మొదట వచ్చింది ఏంటి, ట్రేడర్స్ లాగా వచ్చారు. సో ట్రేడర్స్కి కాంపిటీషన్ లాగా లేకుండా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన కంపెనీస్తో. తర్వాత విత్ ఇన్ ఎంప్లాయీస్ డిసిప్లిన్ పెట్టుకుంటూ రెగ్యులేటింగ్ యాక్ట్స్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏంటి, ట్రేడింగ్ ఆగిపోయింది. పొలిటికల్గా ఇంకా ట్యాక్స్లు వస్తున్నాయి కదా, ఇంకా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటి, కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి. వాళ్ళ ప్రజల దగ్గర డబ్బులు ఉంటే డైరెక్ట్గా తీసేసుకోవడమే, ఏం చేయక్కర్లే, అమ్మాల్సిన పని లేదు, కొనాల్సిన పని లేదు. నో ట్రేడింగ్, జస్ట్ డైరెక్ట్ పాలిటిక్స్. సో 33 నుంచి 58 ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అయిపోయిందనమాట. 58కి వచ్చేసరికి ఇది లిక్విడేట్ అయిపోయింది ఈ కంపెనీ. సో కంపెనీ ఎలాగా గ్రో అయింది, మళ్ళీ ఎలాగా పతనం అయిపోయింది, ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది అనమాట. ఈ కంపెనీ ట్రేడింగ్ తగ్గిపోతా వచ్చి పొలిటికల్ అయిపోయిన తర్వాత ఏంది, బ్రిటిష్ తీసేసుకుంది. సో ఇది కంపెనీ కథ. ఇంకా ఎవల్యూషన్, ఈ గవర్నెన్స్లో ఎట్లా ఇప్పుడున్న
కాన్స్టిట్యూషన్ వచ్చింది కదా, కాన్స్టిట్యూషన్ అంటే లెజిస్లేచరు, మరి ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషను ఈ మూడిటి గురించి ఎక్కువ మనం అర్థం చేసుకుంటాం కాన్స్టిట్యూషన్లో. ఈ మూడు ఇంపార్టెంట్ బాడీస్ అన్నమాట గవర్నమెంట్లో. సో ఈ మూడు ఎట్లా ఎవాల్వ్ అయినాయి అనేది చూస్తే, వన్ మ్యాన్ షో ఉండేది ఫస్ట్ గవర్నర్. తర్వాత ఎలాబరేట్ మెకానిజం, ఫస్ట్ ఒక అమీబా ఉంటుంది, అమీబాకు కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, లీవరు, హార్ట్, కిడ్నీ అట్లంతా ఉండవు. తర్వాత మెల్లిమెల్లిగా ఎవాల్వ్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ మల్టీ సెల్యులార్ నుంచి ఇంకా ఆర్గాన్స్, ఇంకా హ్యూమన్స్, ఇట్లా ఎవాల్వ్ కావాలి కదా బ్రెయిన్. ఆ రకంగా గవర్నమెంట్ కూడా ఫస్ట్ ఒక గవర్నర్తో నడిచేది, ఒక యూనిసెల్యులార్ అమీబా అనుకోవచ్చు అది. తర్వాత ఎగ్జిక్యూటివ్ వచ్చింది, జ్యుడిషియరీ వచ్చింది 73లో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎగ్జిక్యూటివ్ అంటే క్యాబినెట్ అనుకోవచ్చు, కానీ అంత లేదు అక్కడ, ఊరికే అపాయింటెడ్ ఒక నలుగురిని అసిస్టెంట్స్ లాగా, క్లర్క్స్ అనుకోవచ్చు ఫస్ట్లో, అడ్వైస్ చేయడం కోసం. సో ప్రిమిటివ్ ఫామ్ ఆఫ్ క్యాబినెట్ అనుకోవచ్చు, అది ఎవాల్వ్ అవుతా వస్తుంది. తర్వాత సుప్రీంకోర్టు కూడా పెట్టారు, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుతో కంపేర్ చేయలేం. 73 యాక్ట్లో ఇవన్నీ మొదలైనవి బాడీస్, ఒక ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటూ ఏమీ లేదు, బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు చేస్తారు, లేకుంటే కంపెనీ మేనేజ్మెంట్ ఎట్లా అనుకుంటే అట్లా. మళ్ళీ తర్వాత లెజిస్లేచర్ 1853 వచ్చేసరికి ఒక ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఒకటి వచ్చింది. సో ఒక చిన్న మినీ పార్లమెంట్ అనుకోవచ్చు దాన్ని, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ది, సో ఈచ్ ప్రావిన్స్ నుంచి ఒకరిని తీసుకోవడం, ప్రావిన్స్ నుంచి. ఇప్పుడు ప్రావిన్సెస్ ఒక 3 ఉన్నాయి కదా, సో ఒక రాజ్యసభ కాన్సెప్ట్ కూడా అనుకోవచ్చు. ఫస్ట్లో వచ్చిండేది ఇదే రాజ్యసభ లాగా, అక్కడి నుంచి కొంతమందిని పంపించేటోళ్ళు రిప్రజెంటేటివ్స్ కింద, గవర్నరు ఆ పర్టికులర్ ఏరియాస్ నుంచి వాళ్ళు. అది ఏం మన మాదిరిగా 500-600 మంది కాదు, ఏదో 3-4తో అట్లా మొదలయ్యి, అది కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ లాగా ప్రావిన్సెస్కి కొంచెం హీరింగ్ లాగా అలాగా మెల్లిగా స్టార్ట్ అయింది. ఒక రాజ్యసభ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సివిల్ సర్వీసెస్ కూడా బ్యూరోక్రసీ 53-58 యాక్ట్స్ ప్రకారం బ్యూరోక్రసీ ఎస్టాబ్లిష్ కావడం. సో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, సివిల్ సర్వీసెస్, జ్యుడిషియరీ. సో ఇవన్నీ కూడా ప్రిమిటివ్ ఫామ్స్లో ఎట్లా స్టార్ట్ అయినాయి. 58-57 దాకా లోపల చూస్తే ఈ బ్యూరోక్రసీ కూడా వాళ్ళు దానికి ఒక పద్ధతిగా వాళ్ళ రిక్రూట్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళ రూల్స్ ఏంటి, మరి సర్వీస్ రూల్స్, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. సో చాలా ప్రిమిటివ్గా సెంట్రలైజ్డ్, వాళ్ళకి పనికొచ్చేలాగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. సో గ్రోయింగ్ సెంట్రలైజేషన్ చూడొచ్చు మనం. 3 ప్రావిన్సెస్ ఆఫ్ బెంగాల్, మద్రాస్, బాంబే ఉండేటివి కదా, 3 ప్రావిన్స్లు ఉండేటివి, చాలా ఇంపార్టెంట్. బెంగాల్ వాస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిన్స్. సో ఈ 3 ప్రావిన్సెస్ ఇండిపెండెంట్గా అడ్మినిస్టర్ అయ్యేటివి, గవర్నర్స్ అడ్మినిస్టర్ చేసేటోళ్ళు మొట్టమొదట. తర్వాత ఏమైంది, 73 యాక్ట్ ప్రకారము బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నారు. ఎందుకు, ఇంకా మిగిలిన వాళ్ళ మీద సూపర్వైజరీ ఇచ్చారు. 3 ఈక్వల్గా ఉన్నారు మొదట, ఆ డీసెంట్రలైజ్డ్ ఒక రకంగా అది. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు, కొంత సెంట్రలైజేషన్ యాడ్ చేశారు. ఒక బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ అనేసి, దట్ ఈస్ ఎ సెంట్రలైజేషన్ మూవ్ 73లో. మళ్ళీ 93లో ఏం చేశారు, ఈ గవర్నర్ జనరల్ పేరు ఉన్నింది ముందు, తర్వాత ఎక్స్టెన్సివ్ పవర్స్ వచ్చేసాయి వేరే 2 ప్రావిన్సెస్ మీద గవర్నర్ జనరల్కి. మళ్ళీ 1833 ఏమైంది, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఫర్ ది హోల్ బ్రిటిష్ ఇండియా. సో రీడిజిగ్నేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేసి, మొత్తం ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ పవర్సు మిగిలిన 2 ప్రావిన్సెస్లో, అంటే ఎంటైర్ ఇండియాలో ఇప్పుడు వచ్చేసిందనమాట ఒక చోటికి. తర్వాత ఏంటి, 58 ప్రకారము క్రౌన్ తీసేసుకునింది మొత్తం. సో ఎగ్జిక్యూటెడ్ బై సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఆ క్రౌన్ దగ్గర బ్రిటిష్ క్వీన్, ఆమె దగ్గర ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు, అతను రూల్ చేయడం మొదలుపెట్టాడు. అతను త్రూ క్రౌన్ రూల్ చేస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ ఒకరి దగ్గర బ్రిటిష్, ఇప్పుడు ముందు 3 ప్రావిన్సెస్ ఉండేటివి, 3 ప్రావిన్సెస్ సపరేట్గా ఉండేటివి. ఇప్పుడు ఈ బెంగాల్ ప్రావిన్స్ ఉందనుకున్నాం, ఇక్కడ
ఈ బెంగాల్, మద్రాస్, బాంబే. ఈ బెంగాల్ వాళ్ళకి ఈక్వల్స్. మళ్ళీ మెల్లిగా బెంగాల్ నేమ్ మార్చారు. మళ్ళీ బెంగాల్ ఇక్కడికి వచ్చేసింది, మద్రాసు, బాంబే ఇలా చేసుకుంటున్నాయి. ఇది ఎగిరిపోయింది. సో ఈక్వల్ కాదు ఇప్పుడు. తర్వాత ఏముంది, బెంగాల్ కాదు, ఏమీ కాదు, అన్నిటికీ మళ్ళీ ఈక్వల్ చేసేసి మళ్ళీ ఏమీ లేదు. ఇక్కడి నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిపోయారు కదా. వాళ్ళ పైన బ్రిటిష్ క్రౌన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈ రకంగా స్ట్రక్చర్ హైరార్కికల్ స్ట్రక్చర్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో అదనమాట జరిగిండేది. సో నెక్స్ట్ ఏం చేశారు, రీజన్స్ ఏంటి, వీళ్ళ రీజన్స్ అనేది చూసుకోవాలి మనం. వాట్ ఆర్ ది రీజన్స్ బిహైండ్ ఆల్ దిస్? సో 1773 నుంచి 1853 దాకా పర్పస్ ఆఫ్ ది యాక్ట్స్ వాజ్ రెగ్యులేట్ ది కంపెనీ, ఎక్స్టెండ్ ది టెన్యూర్, డిఫైన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇట్ సచ్ దట్ బ్రిటిష్ గవర్నమెంట్ మేనేజ్ ది షో. ఇది 1853 దాకా వాళ్ళకున్న ఐడియాలజీ. తర్వాత సిపాయి మిటినీ వచ్చింది, ఈస్ట్ ఇండియా కంపెనీని తీసేశారు. సో రూల్ ఆఫ్ బ్రిటిష్. సో ఈ బేసిక్గా ఇవి రీజన్స్ అప్పటి వరకు వచ్చినట్టు. తర్వాత 85 అనుకో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది. తర్వాత 1892లో కౌన్సిల్స్ యాక్ట్ వచ్చింది, దానికి రెస్పాన్స్ ఇది. తర్వాత 1907లో సూరత్ స్ప్లిట్ వచ్చింది. అక్కడ మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ తయారైనారు. కానీ ఈ మోడరేట్స్ని కొంచెం స్ట్రెంగ్తెన్ చేయడం కోసము కౌన్సిల్స్ యాక్ట్ 1909. వీళ్ళకి నమ్మకం ఉంది కదా, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తే వాళ్ళు కూడా దూరం అయిపోతారని ఇంకొంచెం కౌన్సిల్స్ యాక్ట్ వచ్చింది. సో మళ్ళీ ఇంకా ఏం ఆలోచించారు, డివైడ్ చేసేయాలా వీళ్ళని అనుకొని, వీళ్ళు ఇట్లా కలిసి ఉంటే కష్టము. మెయిన్గా రిలీజియన్లో డివైడ్ చేయడం కోసం మైనారిటీస్కి సపరేట్గా ఎలక్టరేట్ ఇవ్వడం, సపరేట్ ఎలక్టరేట్ అలాగా. సో మళ్ళీ డివైడ్ చేశారు. ఫస్ట్ టెరిటరీని డివైడ్ చేసేసారు, అది ఇబ్బంది అయింది, పార్టీషన్ ఆఫ్ బెంగాల్. తర్వాత ఏంటి, సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చామనుకో, అప్పుడు ఒక సెగ్మెంట్ అన్నా హ్యాపీగా ఉంటారు కదా, అట్లా వాళ్ళు సపోర్ట్ దొరుకుతుంది. సో అలాగా సపరేట్ ఎలక్టరేట్ చేయడం. తర్వాత సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ఇంకా డౌన్ ట్రాడన్ వాళ్ళ కోసం. సో క్యాస్ట్ బేస్డ్ రిలీజన్లో, సో మెజారిటీ రిలీజన్ని మళ్ళీ డివైడ్ చేయడం క్యాస్ట్ వైజ్. సో ఇలా చేసి రూల్ చేసుకున్నామని చెప్పి ఈ పాలసీస్, దానికి సంబంధించిన యాక్ట్స్ అలా వస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత వరల్డ్ వార్ 1 వచ్చింది, హోమ్ రూల్ వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రిలాక్సేషన్స్ 1919లో ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు. సో వాళ్ళంతా సోల్జర్స్ పనిచేశారు. ఇక్కడ ఇండియా ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమైంది. సో హోమ్ రూల్ మూమెంట్ కూడా వచ్చింది, అది దాని రీజన్. తర్వాత నాన్ కోఆపరేషన్ వచ్చింది, సివిల్ డిసొబీడియన్స్ వచ్చింది. దీనివల్ల దే హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు డూ సంథింగ్ బిగ్. ఆ బిగ్ ఏంటి, జియో యాక్ట్ 1935. దట్ బికమ్ వెరీ మచ్ ఇన్ఎవిటబుల్. వాళ్ళకి తప్పనిసరి పరిస్థితిలో చాలా కన్సెషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా క్విట్ ఇండియా మూమెంట్ వచ్చిన తర్వాత రూల్ చేయలేమని అర్థమైపోయింది. వరల్డ్ వార్ 2 వచ్చింది, లేబర్ పార్టీ కూడా అక్కడ ఎలక్ట్ అయింది. ఇన్ని కారణాల వలన 1947 యాక్ట్ వచ్చిందనమాట. సో ఈ 73 నుంచి 53 దాకా మనం చదివేటప్పుడు కొన్ని డైమెన్షన్స్లో చదువుకుంటా పోవాలి. ఈ యాక్ట్ని గ్రూప్ చేసుకోవాలి, అప్పుడే బాగా అర్థమవుతుంది, గుర్తుంటుంది, అన్ని రకాలుగా బెటర్ అనమాట అలాగా చదవడం. సో దీన్ని ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి దీంట్లో, ప్రతి యాక్ట్లో కంపెనీ ఆపరేషన్స్ ఇలా ఉండేవి. అంటే ఎక్స్టెండ్ ఎంత చేశారా లేదా, కమర్షియల్ యాక్టివిటీస్, పొలిటికల్ యాక్టివిటీస్లో ఎలా ఎవాల్వ్ అవుతా వచ్చింది, తర్వాత మోనోపొలీ ఉందా పోయిందా, ఇవి చూడాలి కంపెనీ విషయంగా. తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి మాట్లాడతారు వాళ్ళు. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇట్లా ఏమైతా వచ్చింది ఏ యాక్ట్లో. తర్వాత ప్రావిన్సెస్. సో ఇక్కడున్న ప్రావిన్షియల్ పవర్స్ తగ్గిపోతా రావడము, అదొకటి చూస్తూ పోవాలి ఈ అప్ టు 57. సో 73 నుంచి 1857 దాకా ఉన్నది. సో చూసినప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏమైంది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. తర్వాత ఇంకా వేరే ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయి ఇవి కాకుండా, ఎవరు ముఖ్యం. సో అక్కడ గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు ఆ టైంలో, లేకుంటే ఇండియాలో ఎవరు దీనికి ప్రమోట్ చేస్తూ వచ్చారు, ఇట్లాంటివి ఇది చూడాలి. ఒక్కొక్క దానికి ఎవరు, ఇప్పుడు ఎవాంజలికల్స్,
లేకంటే ఇట్లాంటి ఇంకా ఎవరైనా కొంతమంది ఇండివిజువల్స్ 1833 యాక్ట్కి ఎవరు మూవర్స్ అనమాట. తర్వాత అదే 58 to 35 చూసేటప్పుడు ఏం చూడాలి మనము, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి ఏం చెప్పారు, గవర్నర్ జనరల్ వైస్రాయ్ గురించి ఏంటి వాళ్ళ పవర్సు, మళ్ళీ ప్రావిన్షియల్ పవర్స్ ఏంటి వాటిని ఎలాగా, దాని గురించి ఏముంది ఈ చట్టంలో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి స్ట్రెంగ్తన్ అయిందా, నెంబర్స్ పెరుగుతూ వస్తాయి, ఇండియన్స్ యాడ్ అవుతూ వస్తారు ఆ రకంగా. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలా ఉండేది, ఒక్కొక్క చట్టంలో ఈ డైమెన్షన్స్ చూడాలి. ఇంకా ఏమైనా ఇవి కాకుండా ఏమన్నా ఉంటే ఒక్కొక్క స్పెసిఫిక్ టు దట్ యాక్ట్ అది చూడాలి. సో ఎందుకు చేశారు ఈ చట్టం అనేది కూడా పరిశీలించాలి ఈ టైంలో. తర్వాత ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇండియన్స్ సివిల్ సర్వీసెస్లోకి రావచ్చా, ఇండియన్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండొచ్చా, ఇండియన్స్ జ్యుడిషియరీకి రావచ్చా, లేకుంటే ఇండియన్ జడ్జెస్ బ్రిటిష్ వాళ్ళని గురించి చట్టాలు వాళ్ళ జడ్జిమెంట్స్ చేయొచ్చా, ఈ రకంగా అన్నీ మనం ఇండియన్ పర్స్పెక్టివ్లో చూసుకుంటా వస్తామన్నమాట. సో ఎవరు ఇంపార్టెంట్, ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు, ఎవరు సెక్రటరీ ఆఫ్ స్టేటు, అలాంటివి కూడా మనం గమనించాలి. అట్లా చూస్తే ఈ చట్టాలు బాగా గుర్తుంటాయి, అర్థమవుతాయి. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. హోప్ యూ గాట్ సమ్ better understanding on how to understand these acts. సో నెక్స్ట్ 1 or 2 సెషన్స్ ఒక్కొక్క ఇండివిజువల్ యాక్ట్స్ గురించి చెప్తాను. ఇది అంతా తెలిస్తే మోడర్న్ ఇండియా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది, బ్రిటిష్ ఇండియా. అలాగే మనకి కాన్స్టిట్యూషన్ ఎలా ఫామ్ అయింది, ఎలా ఎవాల్వ్ అవుతా వచ్చింది, ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ని అప్పుడు ఎంతెంత ఎవాల్వ్ అవుతా వచ్చాయో అది కూడా చూడొచ్చు. ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఒక రోజులో జరగలేదు కదా. సో హోమోసెపియన్స్ వచ్చే ముందు మళ్ళీ ఎక్కడి నుంచి ఎలా వచ్చాం, ఆ రకంగా ఇదంతా ట్రేస్ చేస్తున్నాం అనమాట హిస్టరీకి, కాన్స్టిట్యూషన్ని. విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ. ప్లీజ్ డోంట్ మిస్ ది నెక్స్ట్ సెషన్స్ ఆల్సో ఆన్ దిస్ టాపిక్. If you are already not subscribed to this channel, go and subscribe and click bell symbol so that you will get notifications. Thank you. Bye bye.